అడు ఏంటి పిలిచావు? ఫ్రెష్ అప్ అయిపోయాను, మంచి కాఫీ పంపిస్తే తాగేస్తాను. అలాగే అల్లుడు, నేనే తీసుకొస్తా కాఫీ. నువ్వు తీసుకురాడు ఏంటి? ఇంట్లో పనులు ఉన్నారుగా. అల్లుడు, పనోడితో పంపిస్తే మర్యాద ఉంటుంది. నేనే స్వయంగా తీసుకొచ్చానుకో మన అనే ఫీలింగ్ ఉంటుంది. ఓహో అలాగా, సరే అయితే. అవునల్లుడు, షర్ట్ మీద మరకేంటి? ఓ ఇదే, మొన్న పెన్ను కక్కేసింది మావా, ఎంత రుద్దుతున్నా పోవట్లేదు. ఎందుకు బాధ? ఎందుకు బాధ అని చూడల్లు, ఇన్ని గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో నిమ్మకాయ పిండి ఈ షర్ట్ని తీసుకెళ్లి అందులో వేసి ఓ గంట నానబెట్టి ఆ తర్వాత బయటికి తీసి బాగా సబ్బు రాసి బ్రష్ తీసుకుని రప్ప రప్ప రప్పని తోమితే ఈ మరకే కాదు, దాని తాత తాత ముత్తాత మరకే సరిపోవాల్సిందే. ఏంట్రా అలా చూస్తున్నా? ఏంటి అలా చూస్తున్నావు అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ నేనే ఉతుకుతున్నాను, అందువల్లనే వీడికి టిప్స్ అన్ని తెలిసేమో అనుకున్నావా? నేనే అలా అనుకోవట్లేదు, నువ్వే ఏదేదో అనుకుంటున్నావు. నేనే బయట పెట్టేసాను అన్నమాట. బయట పెట్టడం ఏంటి? బయట పెట్టడం అంటే అది భయపెట్టం. ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టి అలా కంగారు అలా అన్నా అన్నమాట. అలానా? సరే సరే మావా, బాగా తలనొప్పిగా ఉంది, ముందెళ్ళి మంచి కాఫీ పంపించు మావా. సరేరా, 10 నిమిషాల్లో కాఫీ తీసుకొచ్చేస్తాను. కాఫీకి 10 నిమిషాలు ఎందుకు మావా? 5 నిమిషాలు సరిపోతుంది. ఏంట్రా, కాఫీకి 5 నిమిషాలు సరిపోద్దా? అసలు కాఫీ కాయడం నీకు తెలుసారా? ఇదిగో ఒక గిన్నె తీసుకుని అందులో పాలేసి పంచదార వేసి తర్వాత కాఫీ పొడి వేసి బాగా మరిగిన తర్వాత నేను అలా చూస్తున్నాంట్రా, అంటే ఇంట్లో కాఫీ కూడా నేనే కాస్తాను. నేనేం అలా అనుకోవట్లేదు, కానీ తమరెళ్ళి కాఫీ పంపిస్తే నేను తాగుతా, ఓకేనా కదా? వెళ్ళి తెస్తా కాఫీ. అమ్మో, కంగారు నా బతుకు నేనే బయట పెట్టుకునిలా ఉన్నాను. వీడికి ఒక కాఫీ ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది. ఈ డ్రెస్ను మా ఆవిడ చూసిందంటే కొంపకోలేరైపోద్ది. అమ్మాయ్యా, ఇప్పుడు ఓకే. అమ్మయ్యా, ఈ బట్టలు మార్చేసుకుని ఈ కాఫీ మారుడికి ఇస్తే ఓ పని అయిపోద్ది. నీకేనే కాఫీ నాకొద్దు. అమ్మయ్య, అల్లుడికి ఇవ్వచ్చు. ఊరి నుంచి మా అన్నయ్య వచ్చాడు, వాడికి ఇవ్వు. అన్నయ్య? అవును, అన్నయ్యే. అన్నయ్య, ఇదిగో వీడే మా అన్నయ్య. ఈడు మీ అన్నయ్య? అన్నయ్య అంటే అన్నయ్య సినిమాలో చిరంజీవిలా ఉంటాడు అనుకున్నాను, కానీ ఈడంటే అడిగి పందిలా ఉన్నాడు. ఏంటి? అదే ఏం లేదే. ఆ కాఫీ మా అన్నయ్యకి ఇవ్వు. ఈ పెరసలాంటికి ఈ కప్పులో కాదు, వాళ్ళు కప్పులో ఇచ్చినా సరిపోదు కాఫీ. మూసుకొని కాఫీ ఇవ్వరా. ఇదిగా బామ్మర్ది అన్నాడు. బామ్మర్ది, నీ పేరేంటమ్మా? బంటి. ఎలుగు బంటి అని పెట్టుకోవాల్సింది, పర్ఫెక్ట్గా ఉండేది. తాగు, కాఫీ తాగు. చూసింది చాలు కానీ మా అన్నయ్య తినడానికి ఏమన్నా పెట్టు. ఏమే, మన ఆస్తి పేపర్లు ఎక్కడున్నాయి? ఎందుకు? ఈ పర్సనాలిటీకి అన్నం పెట్టాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే కదా. నోర్మి, మా అన్నయ్యకి దిష్టి పెట్టుకు, చిక్కిపోతాడు. సముద్రాలు ఇంకిపోవడం, ఇటు చిక్కిపోవడం జరిగే పనా? అయ్యి బాబోయ్, మూసుకొని వెళ్ళి వాడు ఏం అడిగినా చేసి పెట్టు. అర్థమైందా? అర్థమైంది. ఏంటి, కొడతాననుకున్నావా? అవును. నువ్వు అనుకున్నా కొట్టకపోతే బాగోదు కదా. అయ్యి బాబోయ్, జాగ్రత్త, వండి పెట్టు. బావా, కాఫీ అయిపోయింది, నాకు అన్నం పెట్టు, ఆకలి అవుతుంది. ఇంతకాలం బకాసురులా తినేవాళ్ళని చూశాను, ఇప్పుడు ఏకంగా బకాసురుడే తినడం చూస్తున్నాను. కదా పొంగులో ఒక్క కాఫీకి ఇంత సేపా? అమ్మని అమ్మ, అల్లుడు కిందకు వస్తున్నాడేంటి? హలో, ఎవరవయ్యా నువ్వు? ఇంట్లో పనోడువా? ఇంతకీ మా మామ ఎక్కడా? నేను పని ఉండేనండి, ఆయన వంటగదిలో జ్యూస్ తాగుతున్నారండి. ఓహో, సరే నేను వంటింట్లోకి వెళ్తాను. వంటిల్లు ఏ సైడ్ ఉంది? అయ్యి బాబా, మీరు వంటగదిలోకి ఎందుకండి? నేనే వంటగదిలోకి వెళ్ళి ఐకాన్ని పంపిస్తానండి. ఓకే ఓకే. అవును, నువ్వేంటి ముఖం చూపించకుండా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను నీకు ముఖం చూపిస్తే ఊళ్ళో ముఖం చూపించుకోలేనురా. ఏంటయ్యా మాట్లాడు? అంటే శనివారం పూట నా ముఖం ఎవరికైనా చూపించాను అనుకోండి,
వాళ్ళకి దరిద్రం పట్టుకుంటుందంట. కాదు చూపించమంటారా మాకు మరి? అంత పని మాత్రం చేయకు. ఉన్న దరిద్రాలు చాలు. నువ్వు త్వరగా వెళ్ళి మా మామను పంపు, నేను ఇక్కడే ఉంటాను. అలాగేనండి. అల్లుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి బెడ్రూమ్ నుంచి బయటికి రావద్దని? వస్తే ఏమవుతుంది మామా? నా బండారం బయట పడిపోతుంది. ఏంటి మామా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అవి ఏం లేదురా. ఇంతకీ నీకేం కావాలి? కాఫీ. ఓకే తీసుకొస్తాను, రూమ్ లోకి వెళ్ళి. ఓకే. ఇంతకీ అత్తమ్మ ఎక్కడుంది? ఎందుకు? నాకు చిన్న కోరిక ఉంది. ఏం మాడుతున్నావు? తప్పు కదా. కోరికంటే అదే కాదు మరి. నా కళ్ళ ముందు నువ్వు అత్తమ్మను గుర్తుంటే ఈ 2 కళ్ళతో చూడాలను. కుదరదు. ఎందుకు కుదరదు? కొన్ని దారుణాలకి కారణాలు అడగకూడదురా. ఇప్పుడు నేను కొట్టాననే అవమానంతో ఏ పురుగుల మందో తాగి చచ్చిపోయింది అనుకో. అవునా? అది నిజమే. నేను అంత దూరం ఆలోచించలేదు మావా. సరేగాని ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళి రూమ్ లోనే ఉండు, నేను కాఫీ 5 నిమిషాలు తీసుకొస్తాను. అలాగే. ఒరేయ్ నువ్వు రూమ్ లో నుండి బయటికి రాకు. అలాగే ఉంటా మావా. ఏంటి అమ్మాయి ఇలా మేనేజ్ చేయడం నా వల్ల కాదు. దీనివల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? అల్లుడు అల్లుడు ఇక్కడేం చేస్తున్నావురా? కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాను రా పింజారి. ఏంటో నువ్వేమన్నా నాకు వినబడి చదువుతావు, అంతా నా దురదృష్టం. అది నా అదృష్టం రా కచ్చరగాడిదా. ఇచ్చిన మర్యాద చాలు కానీ వెళ్ళి నాకు బూస్ట్ పట్టిరా. ఈ వేస్ట్ మొక్కలతో బూస్ట్ తాగి ఏం పీకాలరా ముళ్ళ పది. ఎక్కడ ఉంటావురా? వెళ్ళి తీసుకురా. అలాగే తదాతి. ఏంటో వీడు అతి మర్యాద. మేడం మేడం చెప్పాబు. ఇదిగోండి మేడం మీరు ఆర్డర్ పెట్టిన మిషన్ 2 రోజులు లేట్ అయింది, ఏమనుకోకండి. పర్వాలేదు బాబు. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం, వస్తాను. సరే బాబు. ఓకే. నానా ఇదేంటో తెలుసా? ఏంటమ్మా? నీకోసం చౌటు మిషన్ ఆర్డర్ పెట్టాను. అవునా? చాలా సంతోషం అమ్మా. ఇది పెట్టుకుని అల్లుడికి చాలా సర్ప్రైజ్ ఇస్తానమ్మా. ఈ ముసలోడేమో బూస్ట్ అడిగాడు, సడన్ గా గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలప్పా? అల్లుడు బూస్ట్ రెడీయా? అంత తొందర ఎందుకురా అడ్డగాడిదా? కాసేపు ఆగితే నీ సొమ్ము నీ కూతురు సొమ్ము ఏమైనా పోద్దా? కూతినయ్యాలా ఏంట్రా అలా చూస్తున్నావు? ఊర కుక్క గుంటలక్క, నీ వల్ల నా జీవితం పక్క. అమ్మ నా దొంగలుడు, ఇన్ని రోజులు నవ్వుతూ నన్ను అమ్మ నా బూతులు తిడతావరా? రే నువ్వు చూడటం తప్ప నువ్వు పీకేదేమీ లేదురా దరిద్రపు ఎదవా. ఒరే చూస్తూ ఉండరా, ఏదో ఒక రోజు నీకు నీ కూతురికి పెట్టే అన్నంలో పురుగుల మందు కలుపుతా. ఏడా వదిలిపోతుంది. నువ్వు పుష్పం, నీ కూతురు ఎర్రి పుష్పం. నరికేస్తాం దొంగనయ్యాల. ఆగరా దొంగ నాడేశు. మామా నీకు వినపడుతుందిరా? నా కూతురు నాకు మిషన్ కొనిచ్చింది. అవునా? అంటే మావా అది నీ మాట లేకపోతే నా కూతురు నేను చేతల పని చెప్తాం. కూతురా? ఎలా కొట్టాలరా నిన్ను? అంటే కొట్టకుండా ఉండే మార్గం లేదా? ఉంది. ఏంటది? నీ అంతటా నువ్వే చావు. బదులు నేనే చావడం బెటర్ కదా. అమ్మా అమ్మా అమ్మో అమ్మా అబ్బా అబ్బా. అల్లుడు అది మరి నువ్వు బెడ్రూమ్ నుంచి బయటికి రాకు అన్నావు చూడు, అప్పుడు అనుమానం వచ్చింది. ఇప్పుడు మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది. ఇటు చూడు, నువ్వు కింగు కాదు బొంగు. ఒక్క నేను నమ్ముకొని ఇక్కడికి వచ్చాను చూడు. అయ్యో దేవుడా.